బ్రేకింగ్ న్యూస్. గుంటూరు కొల్లి శారదా మార్కెట్ వద్ద మరోసారి వివాదం మొదలైంది. మార్కెట్లో షాపులు లీజుకు తీసుకున్న వ్యాపారుల ఫిర్యాదుతో కమిషనర్ తనిఖీలు చేపట్టారు. నడ్డి రోడ్డుపై హోల్సేల్ కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేస్తూ ఉండడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు తిరగడానికి ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పులి శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కమిషనర్తో స్థానిక వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై వ్యాపారం చేస్తున్న వారి కూరగాయలను కార్పొరేషన్ సిబ్బంది తీసుకెళ్లారు. గుంటూరు కొల్లి శారదా మార్కెట్ వద్ద మరోసారి వివాదం మొదలైంది. మార్కెట్లో షాపులు లీజుకు తీసుకున్న వ్యాపారుల ఫిర్యాదుతో కమిషనర్ తనిఖీలు చేపట్టారు. నడి రోడ్డుపై హోల్సేల్ కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేస్తూ ఉండడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు తిరగడానికి ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పులి శ్రీనివాసులు మండిపడ్డారు. ఇక ఈ నేపథ్యంలో కమిషనర్తో స్థానిక వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై వ్యాపారం చేస్తున్న వారి కూరగాయలను కార్పొరేషన్ సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొల్లి శారదా మార్కెట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొల్లి శారదా మార్కెట్ బయట కూడా ఎవరు వ్యాపారం చేయొద్దు అంటూ కమిషనర్ గతంలోనే చాలా సార్లు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ షాపులు మొత్తం ఉన్నటువంటి వేరే వాళ్ళకి కొత్త లీజుదారులకు ఇచ్చేశారు. అయితే పాత లీజుదారులంతా కూడా వేరే చోట వెళ్ళి వాళ్ళ మార్కెట్ కొనసాగిస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంత దూరం మార్కెట్ దూరం అవటం వల్ల కొంతమంది రైతులు కొల్లి శారదా మార్కెట్ కి సంబంధించినటువంటి బయటే పెట్టుకుంటా ఉన్నారు. అయితే బయట పెట్టుకోవటం చట్ట విరుద్ధం అని చెప్పి కమిషనర్ చెప్పినప్పటికీ కూడా గత కొంతకాలంగా బయటే వ్యాపారం చేస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు రాకపోకలకు కూడా చాలా అంతరాయంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట ఎక్కువ బస్సులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఏదైతే రైతులు వాళ్ళు తెచ్చుకున్నటువంటి కూరగాయలను కూడా అక్కడే కొల్లి శారదా మార్కెట్ ఆపోజిట్ లోనే డంప్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ డంప్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున లారీలు ఆగుండటం, అక్కడ ట్రాక్టర్లు ఇవన్నీ ఆగుండటం వల్ల అక్కడ తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేటువంటి బస్సులకి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొత్త షాపు లీజుదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫిర్యాదులు చేశారు. మేము ఎంత డబ్బులు పెట్టి కార్పొరేషన్ కి ఇంత ఆదాయం కల్పిస్తుంటే మమ్మల్ని ఇంతవరకు మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి వారు బయట వ్యాపారం చేయిస్తుంటారేంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే దీని అంతటికి కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజు ఉదయం ఏదైతే కొల్లి శారదా మార్కెట్కి సంబంధించినటువంటి బయట వ్యాపారాలు చేసేటువంటి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు వ్యాపారస్తులకి కమిషనర్ కి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే వాళ్ళ మధ్య వాగ్వాదం పెరగటంతోనే అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి కూరగాయలను కూడా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి లారీలు ఎక్కించడం జరిగింది. అక్కడ వాళ్ళు కనీసం మా కూరగాయలు అన్న ఇవ్వండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామన్నా కానీ కమిషనర్ అక్కడ పట్టించుకోలేదు అంటూ కూడా అటు రైతులు అయితే మండిపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కొల్లి శారదా మార్కెట్కి సంబంధించినటువంటి వివాదం కూడా ఇప్పటికల్లా ముగిసేటట్లయితే కనిపించట్లేదు. ఒకవైపు పాత లీజుదారులు, ఒకవైపు కొత్త లీజుదారులు పరస్పరం విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళ సమస్యలు వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దీని అంతటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూడా మేయర్ కమిషనర్ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా లేనట్టు కనిపిస్తుంది. రైట్ ప్రమోద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.